అక్క మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అక్క. నా గురించి మన ఇంటిని తాకట్టు పెట్టి ఆ మార్వాడి దగ్గర 50,000 తీసుకొచ్చారు కదా, ఇవే 50,000తో హైదరాబాద్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తాను అక్క, బాగా డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు మన ఇంటిని విడిపించుకొని తమ్ముడిగా నా బాధ్యతతో నిరూపించుకుంటాను అక్క, నా బాధ్యతతో నిరూపించుకుంటాను. బావా అక్క నేను వెళ్ళొస్తాను. తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. పర్వాలేదే, వాడు బాగుపడటానికే కదా వెళ్తున్నది. ఇతని పేరు సందీప్, ఆవిడ వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న గుళ్ళో పూజారి. ఉద్యోగం కోసం ఇతను వెళ్ళని ఇంటర్వ్యూ లేదు, ఎక్కని ఆఫీస్ మేట్లు లేవు. అన్ని చోట్ల అతనికి నిరాశ మిగిలింది. చివరిగా ఉద్యోగం వస్తుందనే ఆశతో ఆ ఆఫీసర్కి లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ అది పూజారి గారు కష్టపడి కడుపు కట్టుకొని రూపాయి దాచిపెట్టి తన భార్య బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఉంచిన డబ్బు కొడుకు ప్రయోజకుడు అవుతాడనే ఆశతో అమ్మ ఆ డబ్బు సందీపించింది. చూసారా కన్న ప్రేమ ఎంత గొప్పదో. హలో, ఏమయ్యా సీను? సార్ నేను మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఆఫీస్ దగ్గర వద్దాయా? శివపురుడు గల్లీ నెంబర్ 2లో ఉన్నాను. కార్ నెంబర్ క్వాలిస్ 963. అక్కడికి వచ్చేసాయి. ఓకే సార్, నేను 2 minutesలో వస్తున్నాను సార్. ఓకే సార్. ఏంటి ఇంకా రాలేదు వీడు? ఏంటి తాళం వేసున్నది? తప్పు చేశాను, ఆపరేషన్ డబ్బు తెచ్చి బొమ్మ బొమ్మ నాని చేయాలి. అనయ్య ఫోన్ తాళం వేసిందేందనయ్య? అన్నా అన్నా అక్క బావ 50,000 చేసిన డబ్బానా? ఏమైందన్నా? ఫోన్ తాళం వేసిందే, ఆఫీస్ తాళం వేసిందే. భయ్యా ఎలా భయ్యా ఇప్పుడు 50,000 పెట్టాను భయ్యా. అరే పాపం వీడు కూడా భయ్యా. అన్నా భయ్యా మళ్ళీ ఇలా ఎంతోమంది యువకులు రోజు ఉద్యోగం వస్తుందని ఆశతో నగరానికి వచ్చి కన్సల్టెన్సీలో మోసానికి గురై తమ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని మోసగాలు పాలు చేశామే అనే బాధతో కన్నవాళ్ళకు మొహం ఎలా చూపించాలో తెలియక కన్సల్టెన్సీల గడపాల దగ్గర, రైల్వే పట్టాల మీద బోధిస్తున్నారు. జీవితంలో కొన్ని పరిచయాలు విచిత్రంగా జరుగుతాయి. మమ్మల్ని కన్సల్టెన్సీ మోసానికి గురి చేసిన ఆ దేవుడు మమ్మల్ని మంచి స్నేహితులుగా కలిపాడు.